మనం 50 కేజీలు ఉన్నామనుకోండి, 50 కేజీలకి 50 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ రోజుకి. సో 50 గ్రాముల ప్రోటీన్ హైయెస్ట్ అన్నమాట. ఇదివరకు 1 గ్రాము పర్ కేజీ బాడీ వెయిట్కి సూచించారు ICMR వాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గింది, 0.8 గ్రామ్స్. సో 0.8 గ్రామ్స్ అంటే కొంచెం తక్కువ ఉన్నది. సో అప్రాక్సిమేట్గా 50 కేజీల వ్యక్తికి మినిమం 45 నుండి 48 గ్రామ్స్ ప్రోటీన్ మాంసకృతులు కావాలి. అందుకని మాంసకృతులు ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు ఈ మాంసకృతులు పెరగడమే కాకుండా బాడీలో కండర వ్యవస్థ అనేది పెరుగుతుంది. లేకపోతే ఏంటంటే స్ట్రెచర్, ఆ బాడీ స్ట్రక్చర్ అనేది చిన్నగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది పొడుగ్గా పొట్టిగా, ఫ్రేమ్స్ కూడా వేరే వేరేగా ఉంటాయి. మన ఇండియన్ ఫ్రేమ్స్ ఎట్లా ఉంటాయంటే, మన ఇండియన్స్ వెస్టర్న్ కంట్రీ వెస్టర్న్ పీపుల్ దగ్గర నుంచి ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా కనిపిస్తారు కదా, అండ్ మనము కొంచెం ఫ్రేమ్లో చిన్నగా ఉంటాం. ఎందుకు అని అంటే మన ఆహారపు అలవాట్లు తప్పకుండా ఇవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ ఆహారంలో ఏంటంటే, మన ఆహారంలో క్యాలరీస్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాలరీస్, ఎనర్జీ అంతా మనం ఖర్చు పెడుతున్నాం. వాళ్ళు క్యాలరీ ఎక్కడ నుండి ఖర్చు పెడుతున్నారు? వాళ్ళు ప్రోటీన్స్లో, అంటే వాళ్ళు ఫుల్ చికెన్ రోస్ట్ చేసి తింటూ ఉంటారు కదా. సో దానివల్ల ఏంటంటే క్యాలరీస్ అందులో ప్రోటీన్ నుండి తీసుకుంటుంది బాడీ. దానివల్ల ఏంటంటే ఫ్రేమ్ పెద్దగా అయ్యి వాళ్ళు హైట్ కానీ వెయిట్ కానీ పెరుగుతారు అన్నమాట. అదే ఫుడ్ కనుక మన వాళ్ళు కూడా తీసుకున్నారనుకోండి, సేమ్ స్ట్రక్చర్స్ వైజ్ పెరుగుతూ ఉంటుంది.